నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఎనాలిసిస్ ద టాకింగ్ పాయింట్. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కొందరు పొగబెడుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఆమెను సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నారా? ఆమెపై కుట్ర చేస్తోందెవరు? ఆ కుట్రల వెనక ఉన్నదెవరు? మీనాక్షి నటరాజన్ను వారు అడ్డంకిగా అసలు ఎందుకు భావిస్తున్నారు? కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను ఏ ఉద్దేశంతో రాష్ట్రానికి పంపించింది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? దీనిపైనే ఇవాల్టి ది టాకింగ్ పాయింట్. చాలా సింపుల్గా ఉన్నారు, సింపుల్గానే వచ్చారు, అంతే సింపుల్గా పని కూడా మొదలుపెట్టేశారు. కానీ ఆమె డీల్ చేసే విధానం మాత్రమే ఏమాత్రం సింపుల్గా లేదు. ఆమె కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. అవును, ఆమె రాష్ట్రానికి రావడమే ఒక సెన్సేషన్. అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జీల్ని సాగనంపేసేసి మీనాక్షి నటరాజన్ను తెలంగాణకు పంపించింది కాంగ్రెస్ అధిష్టానం. సరే, మీనాక్షి నటరాజన్ అంటే ఏఐసిసిలో ఒక బ్రాండ్. రాహుల్ అయినా సరే, సోనియా అయినా సరే ఆమెకు పార్టీ తర్వాతే. అంతటి వీర విధేయురాలు పార్టీకి, ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆమె. అలాంటి నటరాజన్ను రాష్ట్రానికి పంపించారు అని అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో ఏదో జరుగుతోందనే టాక్స్. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఆమెను నియమించారన్న గుసగుసలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. సరే, అందుకు తగ్గట్టుగానే బాధ్యతలు చేపట్టక ముందే యాక్షన్లోకి దిగిపోయారట మీనాక్షి నటరాజన్. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి, నేతల పనితీరు ఏ రకంగా ఉంది విషయాల మీద సమాచారం తెప్పించుకున్నారట. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆమె స్నేహితుల ద్వారా, అట్లాగే మధ్యప్రదేశ్కు చెందిన కొందరు వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకుంటూ అందుకు తగ్గట్టుగానే తన ప్రణాళికలు అమలు చేశారని సమాచారం. దాని ఆధారంగానే మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం సరిగ్గా లేదని తెలుసుకుని అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆమె ఆదేశించారు డైరెక్ట్గా. ఇక బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పనితీరుతో కాంగ్రెస్ నేతలను పరుగులు పెట్టించారని చెప్పాలి మీనాక్షి నటరాజన్. ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. తన మార్క్ ఏంటో స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసుకున్నారు ఆమె. ఎవరేమనుకుంటే నాకేంటి, పార్టీ మాత్రం ఫస్ట్, లాబింగ్లే లాస్ట్ అని పార్టీ నేతలకు అర్థమయ్యేలా తన చేతలతో వివరించారు ఆమె. దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ అయితే మనం చెప్పుకోవాలి. ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ల ఎంపిక అందరికీ తెలిసిందే. ముందు సీఎం రేవంత్ రెడ్డి ఒక లిస్టు రెడీ చేశారు. ఆ లిస్టు ముఖ్యమంత్రి సలహాదారుడు, తన అనుచరుడైన వేం నరేందర్ రెడ్డి పేరు కూడా దాంట్లో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ లిస్టు ఫైనల్ చేయడమే తరువాయి వేం నరేందర్ రెడ్డి మండలిలో అడుగుపెట్టినట్లే అని అంతా భావించారు. కానీ అక్కడే మీనాక్షి నటరాజన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ రేవంత్ లిస్ట్ను పరిశీలించిన ఆమె అందులోంచి సీఎం సన్నిహిత నేత పేరును పక్కన పెట్టేసేసి మిగతా వాటికి మాత్రం ఓకే చెప్పేశారు మీనాక్షి. సరే, వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ఎక్కడుంటే వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉంటారు. అది ఏ పార్టీ అయినా రేవంత్ అడుగుజాడల్లోనే ఆయన నడుస్తూ ఉంటారని పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపించే టాక్. కష్ట నష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని అంతా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం సలహాదారుగా వేం నరేందర్ను నియమించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులోనూ వేం నరేందర్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అలాంటి వేం నరేందర్ను మండలికి పంపించుకోవాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయించుకోవాలి అని అనుకున్నట్ట సీఎం రేవంత్ రెడ్డి. అయితే అప్పటి వరకు అంతా అనుకున్నట్టుగానే జరిగినా కూడా చివరి నిమిషంలో వేం నరేందర్ రెడ్డి ప్లేస్లో ఎమ్మెల్సీగా మరొకరికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అంటే కాంగ్రెస్ అధిష్టానం అంటే ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్. కష్టపడుతున్న వారికే టికెట్లు ఇవ్వాలి అనే ఆలోచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రోజు చెప్పకనే చెప్పారు మీనాక్షి నటరాజన్. కానీ ఈ వ్యవహారం అంతా జరిగేటప్పటికే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. సరే, ఆ గ్యాప్ మరింతగా పెరిగిందనే వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు నచ్చని కొందరు పార్టీ సీనియర్ నేతలు ఆయనపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. దీంతోనే కాంగ్రెస్ పెద్దలు
రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసేందుకే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపినట్టుగా ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్గా వ్యాఖ్యానిస్తూ వచ్చారు చాలాసార్లు. పార్టీలో రేవంత్ తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తనకు అనుకూలమైన నేతలకు పదవులు కట్టబెట్టేసిస్తూ పార్టీని దాదాపుగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించినట్టుగా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇది గమనించిన అధిష్టానం అప్పటి నుంచే రేవంత్ రెడ్డికి బ్రేకులు వేయాలని భావించినట్టుగా సమాచారం. రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరంగా పెట్టినట్టుగా పార్టీ నేతలే బయటికి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మాటలకి బలం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఒక్కసారి కూడా రాహుల్ గాంధీని కలిసినట్టుగా ఎక్కడా వార్తలు రాలేదు. అది కూడా మీకు తెలుసు. నిజానికి ఏ పార్టీ నేత అయినా వారి పార్టీ పెద్దల్ని కలిసినప్పుడు ఫోటోలు దిగడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మల్లు భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇలా ఇంకెవరైనా సరే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ని కలిసిన తర్వాత ఆ ఫోటోలు బయటకు వచ్చేవి. కానీ రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, 30 సార్లకు పైగానే ఢిల్లీకి వెళ్ళారని చెప్పుకుంటున్నారు ఆయన కూడా. రాహుల్ని కలిసినట్టుగా ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. అంటే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అన్నది కాంగ్రెస్తో పాటుగా ఇతర పార్టీలు, ఇటు పక్కన బీఆర్ఎస్ కానీ ఇటు పక్కన బీజేపీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్టుగా రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాష్ట్రంలో వివాదాస్పదంగా మారుతూ వస్తోంది. ఎందుకనంటే హైడ్రాతో మొదలు పెడదాం. హైడ్రాతో మొదలు పెడితే లగచర్ల భూ సేకరణ వ్యవహారం కానీ, ఇటు పక్కన మూసి సుందరీకరణ వ్యవహారం కానీ, మొన్న హెచ్సియు భూముల వ్యవహారం. అసలు రేవంత్ రెడ్డి ఏ పని చేసినా సరే అది ప్రజల్లో కాంగ్రెస్పై ఎనలేని వ్యతిరేకతను తీసుకొస్తోంది. వచ్చిన ఏడాదిలోనే ఈ ప్రభుత్వం ఇక వద్దురా నాయనా అని ప్రజలు చేత్కరించుకునే స్థాయికి దిగజారింది అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకుముందు వరకు ఇలాంటి విషయాలపై పెద్దగా ఫోకస్ చేయని కాంగ్రెస్ అధిష్టానం ఆ తర్వాత మాత్రం దిద్దుబాటు చర్యలకు దిగుతూ వచ్చింది. తాజా ఉదాహరణ ఏంటంటే హెచ్సియు భూముల వ్యవహారమే మనం చెప్పుకోవాలి. హెచ్సియు భూముల వ్యవహారం, కంచి గచ్చిబౌలిలోని హెచ్సియు భూముల్లో అభివృద్ధి చేయాలని అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 400 ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని భావించేసుకున్నారు. రాత్రికి రాత్రే వందల సంఖ్యలో బుల్డోజర్లను తరలించేశారు. ఆ భూములను చదును చేసే పని కూడా మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థులేమో ఒక్కసారిగా బగ్గుమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేసుకుంటూ పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నగరానికి లంగ్ స్పేస్ లాంటి హెచ్సియు భూముల్లో ఈ కట్టడాలు వద్దు అంటూ విద్యార్థులంతా ఆగ్రహించారు. అందులో నివసించే నెమళ్ళు, జింకలు కూడా ఇబ్బంది పడుతున్నాయని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భయంకరమైన వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన కాంగ్రెస్ పరువు తీసిందనే చెప్పాలి. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీనేమో అంటిముట్టనట్టుగా వ్యవహరించింది. జాతీయ నాయకులు మాత్రం వన్యప్రాణులను రక్షించాలి అంటూ ఢిల్లీలో భారీ పోస్టర్లతో ప్రచారం చేశారు. అక్కడ వన్యప్రాణులు లేవు, అసలు చెట్లే లేవు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన ప్రచారం ఆ పార్టీనే నవ్వుల పాలు చేసింది. దీనిపై సెలబ్రిటీలు కూడా గళమెత్తారు. కేసులు పెడతామని బెదిరించినా సరే వారెక్కడా వెనక్కి కూడా తగ్గలేదు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ హెచ్సియు ఇష్యూని హైలైట్ చేయడంతో పూర్తిగా కార్నర్ అయిపోయింది రేవంత్ సర్కార్. అయితే హెచ్సియు వ్యవహారంలో వచ్చిన వ్యతిరేకతను ఎలాగైనా తగ్గించాలని భావించిన మీనాక్షి నటరాజన్ వెంటనే రంగంలోకి దిగారు. హెచ్సియు వ్యవహారంలో ఆమె స్వయంగా వర్సిటీకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు, వారి సమస్యలు విన్నారు, సానుకూలంగానే స్పందించారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే యూనివర్సిటీ నుంచి పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలని భట్టి విక్రమార్కను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ఆ తర్వాత పలువురు నేతలతో సమీక్ష జరిపారు. విద్యార్థులపై కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పడంతో ప్రభుత్వం ఆ దిశగా పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే అంతకుముందు హెచ్సియు భూములపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, సివిల్ సొసైటీ గ్రూప్స్, స్టూడెంట్స్ ప్రతినిధులు, ఇతర స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు జరుపుతారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాతి రోజే ఇన్ఛార్జి నటరాజన్ హైదరాబాద్కు వచ్చారు.
ఆ కమిటీ చేయాల్సిన పనులను ఆమె చేయటం మొదలుపెట్టేశారు. మంత్రులతో మాట్లాడారు, యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్తోనూ చర్చలు జరిపారు, సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరిపారు. పరిస్థితి తమ చేయి దాటిపోతోందని భావించిన పార్టీలోని ఒక వర్గం ఏం చేసింది, ఆమెకు యాంటీగా చర్యలు మొదలుపెట్టేసింది. దాంతో కాంగ్రెస్లో ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మీనాక్షి నటరాజన్ అన్నట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆమె రాష్ట్ర ఇన్ఛార్జిగా కొనసాగితే ఎప్పటికైనా తమకు నష్టమే అని భావించిన ఒక వర్గం నేతలు డైరెక్ట్గానే రంగంలోకి దిగారు. పొగబెట్టి పంపించేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కాదని మీనాక్షి నటరాజనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వాళ్ళు డైరెక్ట్గా మీడియా ఎదుటే మండిపడ్డ సందర్భాలు చూసాం. మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. తమ అనుకూల మీడియాల్లో ఆమెకు వ్యతిరేకంగా వరుసగా వార్తా కథనాలను ప్రచురించేశారు. ప్రభుత్వ వ్యవహారాలపై అంత హడావిడెందుకు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇన్ఛార్జి హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వానికి పార్టీకి సపోర్టుగా ఉండాలి, కానీ ఆమె వ్యవహార శైలి అటు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉందని విమర్శలు కూడా ఎక్కుపెట్టారు కాంగ్రెస్లోని ఓ వర్గం నాయకులు. హెచ్సియు భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేస్తున్న హడావిడి అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు చేసేదానికంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందంటూ ఒక రకంగా మీనాక్షి నటరాజన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు హస్తం పార్టీకి చెందిన ఒక వర్గం నేతలు. అసలు మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటేరియట్లో సమావేశమవుతారు? ఏ హోదాలో సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్తో భేటీ అయ్యారు? ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరుపుతారు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు ఆమె మీద. ఈ పనులన్నీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్వర్తించాలి కదా, కానీ ఆ కమిటీని సెక్రటేరియట్కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటి? ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జి హోదాయే ఎక్కువ అని పార్టీలో కూడా చర్చకు తెరతీశారు. ఈ ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని ఇటు సీఎంను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయంటూ తన వర్షన్ను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఆ వర్గం. సరే, ఇన్ని చెప్తోంది ప్రభుత్వంలోకి సంబంధించిన ఒక వర్గం నేతలు, ఇన్ని మాట్లాడుతున్నారు. ఒక సంవత్సర కాలంగా అంటే 15 నెలల కాలంగా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకునే నిర్ణయాలు ఎక్కడైనా ప్రజామోదం పొందినాయా? ఎవరన్నా దాన్ని ఆమోదించారా? నిజంగా చెప్పండి. అటు హైడ్రా వ్యవహారం దగ్గర నుంచి, మూసీ వ్యవహారం దగ్గర నుంచి, ఇటు పక్కన మొన్న జరిగిన హెచ్సియు వ్యవహారం, ఇవేవైనా ప్రజలు హర్షించారా? మరి గవర్నమెంట్ని సాఫీగా నడిపించుకోవాలనే ప్రయత్నమే కదా మీనాక్షి నటరాజన్ని. దానికి సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం ఎక్కడన్నా ఆ వర్గ నేతలు చేశారా? లేదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది, అసలు పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ మీద ఒక బాణం వేసే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ఆవిడని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనంటే, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. ఎందుకనంటే మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకనంటే ఆవిడ చేసేది నిజంగా ప్రజల బాగోగులు తెలుసుకుంటూనే ఆవిడ ముందుకు వెళ్తున్నారు. ఏది చేసినా సరే ప్రజలకి ఆమోదం పొందాలి, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో మమైకం అవ్వాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందనే విషయం మీద పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలని ఆవిడ చెప్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లా. ఏ రకంగానైనా సరే ఆవిడ్ని బయటికి పంపించేసేయాలి, మేము వెనకాలేసుకోవాలనుకుంది వెనకాలేసుకోవాల్సిందే, అంతేగాని ఆవిడెవరు అడ్డం చెప్పడానికి, ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ఆవిడకి ఏం తెలుసు ఈ విషయాలన్నీ అని చెప్పి రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలైతే బలంగా ఆవిడని విమర్శిస్తూ కార్నర్ చేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతోంది. ఏం చేసినా సరే మీనాక్షిని పంపించాలి అంటూ కొందరు నేతలు డిసైడ్ అయిపోయారు. అయితే ఆమె మాత్రం ఎక్కడా తొణగకుండా, బెదరకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ముందు చెప్పినట్టుగానే మొదట్లో మనం మాట్లాడుకున్నాం, పార్టీ ఫస్ట్, మిగతా విషయాలన్నీ లాస్ట్ అన్నట్టుగానే మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీకి ఏమాత్రం డ్యామేజ్ చేశారా వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తానని తన చేతులతోనే చెప్పేస్తున్నారు. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే డోంట్ కేర్ అని అంటున్నారు. మరి ఆమె పార్టీ కోసమే నిలబడతారా? కొందరు నేతల ప్రయత్నాలు ఫలించి తెలంగాణ నుంచి వెళ్ళిపోతారా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది తెలంగాణ కాంగ్రెస్ గురించి. ఇప్పటి వరకు కొన్ని వర్గాలను అనుకున్నాం తెలంగాణ కాంగ్రెస్లో,
కానీ ఆ వర్గాలన్నిటినీ ఏకం చేసుకుంటూ వచ్చారు మీనాక్షి నటరాజన్. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మొదట్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో తనకు కావాల్సిన వాళ్ళందరినీ దాంట్లో చేర్చుకున్నారు. వాళ్ళే కొన్నాళ్ళు ఏకుమేకే కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ అధిష్టానం అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునే ఒక వాతావరణం అయితే అక్కడ క్రియేట్ చేయగలిగారు ఆమె. కానీ ఈ రోజున మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది కలుగుతోంది. మేము సాఫీగా మా ప్రయత్నాలు మేము చేసుకోలేకపోతున్నాం. అంటే మా పనులు మేము చేసుకోలేకపోతున్నాం. మేము వెనకాలేసుకోవాల్సింది వేసుకోలేకపోతున్నాం ఆవిడ వల్ల అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు రేవంత్ వర్గానికి చెందిన కొంతమంది. సో ఈ వర్గాలు వద్దు, అందరం కలిసికట్టుగా 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో మనం ముందుకు నడుపుకుందాం. 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నాం. ఆ 3 రాష్ట్రాల అధికారాన్ని గట్టిగా నిలబెట్టుకుంటే రేపు 6 రాష్ట్రాలు, ఆ తర్వాత ఇంకొన్ని రాష్ట్రాలకు మనం విస్తరించే అవకాశం ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఆ రకంగా మీనాక్షి నటరాజన్ అయితే కనుక ఈ గ్రూపులన్నింటినీ ఏకతాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి రేవంత్ రెడ్డి వర్సెస్ మిగతా గ్రూపులు అన్నట్టుగా ఉంది కాబట్టి అందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆవిడ్ని ఇక్కడ తీసుకొస్తే ఆవిడనే బయటికి పంపించేద్దాం, ఎలాగైనా సరే మన మాటే నిలబెట్టుకుందాం అని చెప్పి అటు రేవంత్ రెడ్డి వర్గం కానీ లేకపోతే ఇంకొక వర్గం సో మనం మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా ఎందుకు తెచ్చుకోవాలి మనం ఇప్పుడు. సో వాళ్ళందరూ కలిసి ఆవిడని బయటికి పంపించేద్దామని ప్రయత్నం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంతో పాటుగా మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు వాళ్ళ మాట నెగ్గాలి అని చెప్పి గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో కాంగ్రెస్లో మేము తెలంగాణ కాంగ్రెస్ అని కాదు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మాదే పెత్తనం అని మాట్లాడుకున్న నేతలంతా కూడా వాళ్ళ మాట ఈరోజు చెల్లుబాటు కావట్లే. ఎలాగైనా సరే వాళ్ళ మాట చెల్లుబాటు కావాలనంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాకూడదు. వాళ్ళు వచ్చినా ఒక బొమ్మలాగా ఉండాలి తప్పించి మేం చెప్పింది వినాలి తప్పించి వాళ్ళ మాట మేము వింటాం ఏంటి అనే ధోరణి ఎప్పటి నుంచో ఉన్న తెలంగాణ కాంగ్రెస్లో ఈ రోజున అది ఒక రకంగా బహిరంగంగా బయటకు వచ్చిందని చెప్పాలి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడే మీనాక్షి నటరాజన్ ఇక్కడ పంపించారు. చాలా సాదాసీదాగా ఉంటారు, మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఆవిడ ఏదో రకంగా పార్టీని గాడిన పెట్టాలి, ఇక్కడ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలి అన్నదే ఆవిడకి ఇచ్చిన టాస్క్. దాంట్లో ఎక్కడ భేషజాలు లేవు, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనే ఇదేమీ లేదు. ఆవిడ అసలు సాధారణంగా ఆవిడ వచ్చిన పరిస్థితిని చూస్తేనే మనకు తెలుస్తుంది. ఎవరైనా ఏఐసీసీ ఇన్ఛార్జ్ వస్తున్నారంటే ప్లేన్లో దిగుతారు, కానీ ఆవిడ ఎక్కడ ప్లేన్లో దిగల. ఒక సెకండ్ క్లాస్ ఏసీనో థర్డ్ క్లాస్, నాకు తెలిసినంత వరకు థర్డ్ క్లాస్ ఏసీలో ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఆవిడ వచ్చినట్టే డైరెక్ట్గా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ అని చెప్పి అందరూ బొకేలు పట్టుకుని వెళ్ళారు. ఇవేం వద్దు నాకని అన్నారు ఆ రోజున. సో ఎంత సింపుల్గా ఉన్నారో అంతే సింపుల్గా వర్క్ స్టార్ట్ చేస్తూ అంతే సింపుల్గా మొత్తం అంతా కూడా చేసుకుంటూ వస్తున్నారు ఆవిడ. సో ఈ రోజున ఆవిడని వ్యతిరేకిస్తున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందా లేకపోతే ఏదైనా గెయిన్ చేస్తుందా? ఇన్ని దెబ్బలు తగులుతున్న కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా మళ్ళీ గాడిని పెట్టాలనేది ఆమె ప్రయత్నం. కానీ ఇక్కడున్న సీనియర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఉండకూడదు అన్నట్టుగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందుకే మనం అసలు ఏం నడుస్తోంది, ఏం జరుగుతోంది అనే విషయం మీదే ఇవాళ మన టాకింగ్ పాయింట్లో ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం. సో ఇది మొత్తం మీద మీనాక్షి నటరాజన్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో ఒక వర్గం ఏ రకంగా ప్రయత్నాలు చేస్తోంది, మరో వర్గం ఒక రకంగా కాపాడుకునే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు అనుకోండి. దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. అది సో ఇవాల్టి టాకింగ్ పాయింట్ ఇదే సబ్జెక్ట్ మీద. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం.